హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటి అని చెప్పేలోపు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే గులాబ్ జామున్ అనమాట. ఈజీగా ఇంట్లో ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గులాబ్ జామున్ పౌడర్ తీసుకుని గిన్నెలో వేసుకుని పాలతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదని పొడి పొడి లేకుండా మంచిగా సాఫ్ట్ ఉండేలాగా బాగా కలుపుకుని పెట్టుకోవాలన్నమాట. మనం ఈ పిండి అనేది ఇక్కడ మంచిగా కలుపుకుంటే గులాబ్ జామున్ అనేది మంచిగా వస్తుంది. మనం ఉండలు చుట్టేటప్పుడు కూడా క్రాషెస్ అవ్వకుండా గులాబ్ జామున్ అనేది మంచి షేప్లో వస్తుంది అనమాట. సో ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి పాలతో వేసుకుని. ఇట్లా మంచిగా కలుపుకున్నాక మనం తడి క్లాత్ ఉంటుంది కదా అండి, తడిగుడ్డ అది తీసుకుని మనం మంచిగా రోల్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. రోల్ చేసుకుంటే ఆ ముద్ద అనేది తడి ఆడకుండా ఉంటుంది. మనం చేసుకునేటప్పుడు బాల్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. ఆ గులాబ్ జామున్ ముద్దని మనం 10 minutes పక్కన పెట్టుకుని ఈలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. సో అది ఎట్లా చేసుకోవాలో మీ అందరికీ చెప్పేస్తాను. మనం ముందుగా 1.5 glass షుగర్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ వేసుకుని 2-3 ఇలాచీస్ చితక్కొట్టుకుని వేసుకోవాలన్నమాట. సో ఇలాచీలు వేసుకుంటే గులాబ్ జామున్ అనేది ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఈ షుగర్ అనేది మనం కరిగేంత వరకు కలుపుకోవాలన్నమాట. సో ఇట్లానే మనం స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని షుగర్ అంతా కరిగేంత వరకు మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే షుగర్ అనేది గిన్నెకి కింద అంటుకుపోతుంది అనమాట. సో మనం స్టవ్ మీద పెట్టగానే ఒక గరిటెతోటి తిప్పుకుంటూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, మనం ఇట్లా షుగర్ అనేది కరిగేంత వరకు ఉంచుకుని 5 minutes వరకు వాటర్ మరగపెట్టుకోవాలన్నమాట. సో మనం గులాబ్ జామున్ అనేది ఎక్కువ పాకం కూడా చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇట్లా నార్మల్గానే చేస్తే సరిపోతుంది అనమాట. మనం ఇందాక గులాబ్ జామున్ అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని ఒక చిన్న చిన్న బాల్స్కి చేసుకోవాలన్నమాట. సో మనం బాల్ చేసుకునే ముందు మనం గీ అనేది వేసుకుని చేసుకుంటే పిండి అనేది చేయికి అంటుకోకుండా ఉంటుంది. ఇంకా షేప్స్ కూడా మంచిగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే విధానంగా మనం పిండి అనేది మంచిగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుని కలుపుకుంటే పిండి అనేది బాగుంటుంది. ఇంకా మనం బాల్స్ చేసేటప్పుడు నెయ్యి అనేది మన చేతికి కూడా రాసుకోవాలన్నమాట. సో చేయికి రాసుకుని బాల్స్ అనేది చేస్తే ఆ బాల్ షేప్ అనేది బాగా వస్తుంది. ఇంకా పిండి అనేది ఎక్కువ విడకుండా ఉంటుంది అనమాట. సో మనం బాల్ చేసేటప్పుడు దాన్ని మధ్యలో మనం కాజు అయినా బాదం అయినా వేసుకుంటే గులాబ్ జామున్ తినేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మధ్యలో ఉడకదేమో పిండి అనేది. సో మనం ఇట్లా చేసుకుంటే గులాబ్ జామున్ అనేది మధ్యలో కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. సో తినడానికి కూడా టేస్ట్కి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. సో మనం కాజు బాదం అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనది క్రిస్టల్ షుగర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అది కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎట్లా చూపిస్తున్నారో మీరు అట్లా ఫాలో అయిపోతే గులాబ్ జామున్ అనేది చాలా సింపుల్గా వస్తుంది. ఇంకా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో మీరు కూడా గులాబ్ జామున్ చేసేటప్పుడు చెయ్యికి అనేది నెయ్యి రాసుకుని మంచిగా చేయండి ఫ్రెండ్స్. సో గులాబ్ జామున్ చాలా బాగుంటుంది. అండ్ మీరైతే ఇది మర్చిపోకండి ఫ్రెండ్స్, మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు మధ్యలో కాజు బాదం పెట్టుకుంటే గులాబ్ జామున్ కూడా బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గులాబ్ జామున్ బాల్స్ అయితే అన్ని ప్రిపేర్ అయిపోయాయి. సో మనం సేమ్ ఇదే విధానంగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అంతా మరిగిన తర్వాత మనం గులాబ్ జామున్ని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీకు ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్, చాలా మందికి కాజు బాదం అని అందరికీ తెలియదు కదా ఫ్రెండ్స్. సో అది పెట్టుకోకపోయినా సరే గులాబ్ జామున్ మంచిగానే ఉడుకుతుంది అనమాట. ఎట్లా అంటే మనం గులాబ్ జామున్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే గులాబ్ జామున్ అనేది కూడా మిడిల్లో మంచిగా ఉడుకుతుంది. అంతే ఫ్రెండ్స్. సో ఎవరికైతే డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేసేటప్పుడు గులాబ్ జామున్ అనేది మధ్యలో ఉడుకుతుందా లేదా అని, సో అలాంటి వాళ్ళకైతే కాజు బాదం పెట్టుకోవచ్చు, లేకపోతే క్రిస్టల్ షుగర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మాకైతే కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, గులాబ్ జామున్ అనేది ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుని. అంతే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జామున్ అనేది రెడ్ కలర్లో వచ్చేసాయి. ఇంకొకటి ఏంటి అంటే గులాబ్ జామున్ వేసి అట్లా వదిలేయకూడదు ఫ్రెండ్స్.
ఇట్లా ఎట్లయితే వీడియోలో చూపిస్తున్నారో సేమ్ మీరు అదే విధానంగా ఫాలో అవ్వాలి. అండ్ మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట గులాబ్ జామున్స్ని. లేకపోతే గులాబ్ జామున్స్ అనేది మంచిగా ఫ్రై అవ్వవు, ఇంకా కలర్ఫుల్ కూడా మంచిగా రావన్నమాట. బ్లాక్ కలర్ వచ్చేస్తాయి మాడిపోయి. అందుకనే మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏదైతే ఇట్లా వీడియోలో చూపిస్తున్నారో మీరు సేమ్ అదే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మాదైతే ఒక రౌండ్ అయిపోయింది. సో ఇంకొక రౌండ్ కూడా మేము వేసి మీకు చూపిస్తున్నాము ఎట్లా ఫ్రై చేయాలి అని. సో మీరు కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. అండ్ మీరు కూడా చేసేటప్పుడు సింపుల్గా చేసుకుంటే బాగుంటుందని. ఫ్రై చేసేటప్పుడు అన్ని గులాబ్ జామున్స్ ఒకటేసారి వేయకూడదు ఫ్రెండ్స్. మనం దీన్ని కొన్ని కొన్ని అనేసి వేసుకుని ఫ్రై చేసుకుంటే గులాబ్ జామున్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా గులాబ్ జామున్ వేసిన తర్వాత మనం గరిటెతోటి వీడియోలో ఎట్లా చూపిస్తున్నామో గరిటెతోటి అట్లా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అట్లా తిప్పుకుంటే అన్ని గులాబ్ జామున్ అనేది సేమ్ కలర్లో వస్తుంది. ఒక్కటి తెల్లగా ఒకటి ఎర్రగా రాకుండా అన్ని అనేవి రెడ్ కలర్లో మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. సో వీడియోలో ఎట్లా చూపిస్తున్నామో మీరు కూడా సేమ్ అదే మెథడ్లో గరిటెతోటి తిప్పుకోవాలన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, మన గులాబ్ జామున్ అనేది అన్ని ఒక్కటే కలర్లో వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం వీటిని అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం తీసేసి వీటిని అయితే పాకంలో వేయకూడదు ఫ్రెండ్స్, అన్ని ఒకటేసారి వేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన అన్ని గులాబ్ జామున్స్ అయితే సేమ్ కలర్లో అయితే ఫ్రై అయిపోయింది. సేమ్ కలర్ అండ్ సేమ్ సైజులో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో మనం ఇట్లానే గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఫ్రై చేసేసుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పాకంలో అన్ని గులాబ్ జామున్స్ ఒకటేసారి వేసుకోవాలి. ఇట్లా వేసుకుని మనం 2-3 అవర్స్ దీన్ని అయితే పక్కన పెట్టేయాలన్నమాట. పక్కన పెట్టేస్తే ఈ షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్లోకి మంచిగా వెళ్ళి సాఫ్ట్ చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఎంత సింపుల్గా గులాబ్ జామున్ ఎట్లా చేయాలో చెప్పేశాను కదా ఫ్రెండ్స్. సో ఈ గులాబ్ జామున్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జామున్ చూడగానే టెంప్టింగ్ అయితే ఉంది కదా. అండ్ చూడండి ఫ్రెండ్స్, స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ మధ్యలో మనం కాజు బాదం పెట్టాం కదా, అది కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. Don't forget to like, share and subscribe.